అపోస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఇది ఆది అపోస్తలులకు యేసుప్రభు స్వయంగా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఈ మాటలు సర్వసాధారణముగా ప్రజలు పెద్దగా పట్టించుకొని మాటలు. ఒకవేళ ఈ మాటల్ని పట్టించుకున్నా కూడా దీంట్లో కేవలం ఒకే ఒక కోణము నుండి దాన్ని తీసుకుంటారు. అదేంటంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నేను శక్తి నొందుతాను. పరిశుద్ధాత్మ శక్తి అనేది దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యమును జరిగించడానికి, ఒక విధానంలో జరిగించడానికి, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, విధేయులైన వారికి ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజంలో చాలామంది వాక్యమును సరిగా ఎరుగక, వాక్యమును సరిగా విభజించక, వాక్యమునకు న్యాయము కన్నా అన్యాయము చేసేవారు ఉండడం దురదృష్టకరమైనటువంటి విషయం. మనము ఆ వాక్యమును ఏ రకంగా ప్రభు ఇచ్చాడో ఆ రకంగానే తీసుకుంటే పరిశుద్ధాత్మ శక్తి వారికి అనుగ్రహించబడుట ప్రప్రధానంగా. ఎందుకంటే వారు ఆయనకు సాక్షులై ఉండుట కొరకు, సాక్ష్యం ఇచ్చుట కొరకు. సో ఈ అంశం ఏంటంటే ఫిట్నెస్ ఫర్ విట్నెస్, సాక్ష్యం ఇచ్చుట కొరకు కావలసినటువంటి సిద్ధపాటు అనొచ్చు, ఫిట్నెస్ అనొచ్చు. కొన్నేళ్ల క్రితము చర్చ్ లీడర్షిప్ కన్సల్టెంట్ కెంట్ హంటర్ ఆయన క్రైస్తవుల మధ్యలో ఒక సర్వేని నిర్వహించాడు. సంఘానికి క్రమంగా వెళ్తున్నటువంటి క్రైస్తవుల మధ్యలో వారు కొన్ని ప్రశ్నలు అడిగి ఒక విషయాన్ని సేకరించారు. దాంట్లో వారు అడిగినటువంటి ఒక ప్రశ్న, మీ క్రైస్తవ జీవితంలో ఏ విషయాలలో మీరు ఎక్కువగా పెనుగులాడుతున్నారు, లేకపోతే పోరాడాల్సి వస్తుంది, స్ట్రగుల్ అవుతున్నారు అని అడిగినప్పుడు వారు డిసెండింగ్ ఆర్డర్లో ఈ యొక్క జవాబులను చెప్పారు. 7 విషయాలను కెంట్ హంటర్ మన కొరకు పొందుపరిచారు. 7, 6, 5, 4, 3, 2, 1 ఈ డిసెండింగ్ ఆర్డర్లో. 7వది ఏంటి? అపవిత్రతకు మేము శోధనకు గురైనప్పుడు దాన్ని నో అని తిరస్కరించలేకపోవడం. 6వది ఏంటి? రోజు ప్రార్థించడం. 5వది మంచి కుటుంబ సభ్యురాలిగా ఉండడం. 4వది ఏంటి? క్రీస్తులాగా ప్రతి ఒక్కరిని ప్రేమించడం. 3వది ఏంటి? ప్రతిదినం బైబిల్ని పఠించడం, అంటే ఒక మంచి బలమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడం. 2వది లోకపు మార్గములను ఎంచుకున్నంత తొందరగా దేవుని రాజ్యమును మొదట ఎంచుకోలేకపోవడం. మొదటిది ఏంటి? యేసు ప్రభు కొరకు సాక్షిగా ఉండలేకపోవడం. సో ఈ 7 మీరు చూశారు కదా, విన్నారు కదా. చాలామంది సంఘానికి వెళ్ళే క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారికి అత్యంత కష్టతరమైనటువంటి విషయం ఏంటి అంటే వారి సర్వే ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాక్షిగా ఉండుట. ఈ రోజున మీరు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది క్రైస్తవులు ఉన్నారు కదా. లక్షలాది మంది క్రైస్తవులు ఒకవేళ క్రీస్తు కొరకు నిజమైనటువంటి సాక్షులుగా మారి వారందరూ కూడా వాక్యానుసారమైనటువంటి జీవన విధానంతో ఆయన సాక్ష్యాన్ని నిరంతరం ప్రకటించేటువంటి వారిగా తయారై ఉంటే మన దేశాలు, మన ప్రపంచం తలకిందులయ్యేది, ఆది సంఘ కాలంలో జరిగినట్లు. కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే ద నంబర్ 1 ప్రాబ్లం అమాంగ్ మెనీ క్రిస్టియన్స్ ఈజ్ టు బీ అ విట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు కొరకు సరైనటువంటి సాక్షిగా ఉండుట. మనం చదివాం అపోస్తలుల కార్యంలో 1లో 8వ వచనం, ఆయన నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. మనం ఆయనకి సాక్షులముగా సహజంగా ఉండలేం. మన స్వంత జ్ఞానము, మన స్వంత సామర్థ్యము, మనకున్న అనుభవము, మనకున్నటువంటి తర్ఫీదు, లేకపోతే మనకున్నటువంటి ధైర్యము, లేక మనకున్నటువంటి వాక్పటిమ, ఇవేవి కూడా ఆయన సాక్షులముగా మనము ఉపయోగించినా కూడా ఫలము తీసుకురాలేనటువంటి విషయాలు. అందుకనే పరలోకము నుండి ఆయన పరిశుద్ధాత్మను పంపాడు, పైనుండి శక్తిని పంపి ఆ శక్తితో మనల్ని నింపి ఆయన మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అయినప్పటికీ మనలో చాలామంది దీన్ని చేయలేకపోవడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అనుకుంటుంటారు, మేము ఎందుకు సాక్ష్యం చెప్పాలి, మేము నమ్మేని సరిపోతుంది కదా, అందరికీ పోయి మేము చెప్పాలా, అందరి మీద మా విశ్వాసాన్ని రుద్దాలా, ఇతరులను మేము బలవంత పెట్టాలా,
వారు మమ్మల్ని అసహించుకుంటారు కదా, వారు మమ్మల్ని వ్యతిరేకిస్తారు కదా, వారు మాకు మరి విరోధులైపోతారు కదా. ఇప్పుడు నేను ఆఫీస్లో సాక్ష్యం చెప్తే అందరూ నన్ను అదో రకంగా చూస్తారు కదా, నా కాలేజీలో టెస్టిమనీ ఇస్తే అందరూ నన్ను ఆడ్ బాల్గా ఎంచుతారు కదా, నా ఇరుగు పొరుగు వారి మధ్యలో నేను సాక్ష్యం చెప్తే నేను పోగానే గుసగుసలాడుతారు కదా, నా బంధువుల మధ్యలో సాక్ష్యం చెప్తే వారు నన్ను ఇంకో రకంగా ట్రీట్ చేస్తారు కదా అని చాలామంది సర్ది పెట్టుకుంటుంటారు. కానీ మనము ఇది కాదు ఆలోచించాల్సింది, మనం ఇదిగా చూడాల్సింది. ఎందుకంటే మనకి వీళ్ళు కాదు ముఖ్యమైనది, మనకి పైన ఉన్నటువంటి దేవుడు, మన సృష్టికర్త, మన రక్షకుడు, మన తండ్రి, మనల్ని బ్రతికించి పోషించి మనల్ని లోకంలో ఇంకా ఉంచినటువంటి ఆ మహామహుడైన దేవుడు. ఆయన గురించి ఆలోచించాలి. సో 3 విషయాలు ఆయన వైపు నుండి, ఆయన వాక్యంలో మనం ఎందుకు సాక్ష్యం ఇవ్వాలని చెప్పాడో అది నేను మీకు చెప్తాను. 1, కమాండ్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క ఆజ్ఞ. మార్కు 16:15, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఇది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇదొక శాసనం, తిరుగులేనటువంటి శాసనం. సో దేవుని ఆజ్ఞ నా మీద ఉంది కనుక నేను దేవుని బిడ్డగా ఉంటే, దేవుని ప్రజనైతే తప్పకుండా రారాజు మరి భూపతులకు అధిపతి అయినటువంటి యేసురాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనాలి. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే కో మిషన్ విత్ క్రైస్ట్. కో మిషన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో పాటు నేను చేసేటువంటి ఒక గొప్ప కార్యము. మత్తయి సువార్త 28:18 నుండి 20 వరకు మనందరికీ సుపరిచితమైనటువంటి భాగం. దాన్నే గ్రేట్ కమిషన్ అంటారు, గొప్ప ఆదేశం అంటారు. పరలోకమందు భూమి మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని చెప్పాడు. సో నేను ఈ అధికారిగా ఉన్నాను, నేను మిమ్మల్ని పంపుతున్నాను, నా పక్షాన నా కొరకు మీరు వెళ్ళి ఈ నా కార్యంలో పాలిభాగస్తులై నా కొరకు చెయ్యండి. అండ్ మరలా 20లో అంటాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. సో యేసు ప్రభు మనతో చేసేటువంటి ఈ గొప్ప కార్యంలో మనం ఆయన పాలిభాగస్తులం, మనం ఆయన సహదాసులముగా, ఆయన యొక్క సేవకులముగా ఈ పనిని చేస్తున్నాం. మూడవదేంటి, కంపాషన్ ఫర్ ద లాస్ట్, నశించుచున్న వారి పట్ల మనం కూడా కనికరము కలిగిన వారమైతే, దేవుడు మనల్ని కనికరించి కనువిప్పు కలిగించి క్రీస్తు యేసు యొక్క కృపచేత పాపముల నుండి విమోచించినట్లు ఇతరులు కూడా ఇదే భాగ్యంలోనికి రావాలి అనేటువంటి ఆలోచన, ఉద్దేశం మనకుంటే మనం తప్పకుండా ఈ పనిని చేస్తాం. మత్తయి సువార్త 9:36 నుండి 38 వరకు నేను చదువుతున్నాను. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. సో యేసు ప్రభు విస్తారమైనటువంటి జన సమూహాల్ని చూసినప్పుడు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నట్టు వారిని చూసి ఆయన కనికరపడ్డాడు. మనందరికీ తెలుసు, మన మంచి కాపరి, మన గొప్ప కాపరి, మన ప్రధాన కాపరి, మన ప్రియ కాపరి యేసు ప్రభువే. మరి వీరందరూ యేసుని ఎరగని వారు ఆయన యొక్క కాపరత్వం కిందికి రాలేదు, ఆయన మందలో చేరలేదు, ఆయన గొర్రెలు అవ్వలేదు, ఆయన స్వరాన్ని వినలేరు, ఆయన్ని వెంబడించలేరు, ఆయన వృద్ధిని చూడలేరు. కనుక వారి పట్ల మనకు కనికరం ఉండాలి. నేను వెలుగులోనికి వచ్చి ఆనందిస్తున్నప్పుడు ఇంకొకటి చీకట్లో ఉంటే వాడి మీద కనికరంతో వెలుగు వైపుకి వాడిని నడిపించే బాధ్యత నాది. పోయిన సంవత్సరం అంటే 2018వ సంవత్సరం సెప్టెంబర్లో నేను నా భార్య మరి గ్రీస్ దేశానికి వెళ్ళినప్పుడు, గ్రీస్ నుండి కొంత దూరంలో ఉన్నటువంటి పాట్మాస్ ఐలాండ్ అంటే పద్మాసు ద్వీపం, ఈ పద్మాసు ద్వీపంలో భక్తుడైనటువంటి యోహాను ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభు ఆయనకి దర్శనమిచ్చి ప్రకటన గ్రంథం అనేటువంటి ఆ గ్రంథాన్ని ఆయనకు బయలుపరిచాడు. సో పద్మాసులో భక్తుడైనటువంటి యోహాను ఈ గ్రంథాన్ని రాశాడు. సో నేను నా భార్య పద్మాసు ద్వీపానికి వెళ్ళినప్పుడు, పాట్మస్ ఐలాండ్కి వెళ్ళినప్పుడు అక్కడ మధ్యాహ్నము ఒక హోటల్లో భోజనం చేయాల్సి వచ్చింది. ఇది ఒక మరి ముస్లిం కుటుంబానికి సంబంధించినటువంటి హోటల్. రేవు దగ్గర మరి భార్య హోటల్ నడిపిస్తుంది, ఆ కొండ మీద అక్కడ భర్త హోటల్ నడిపిస్తాడు. భర్త బంగ్లాదేశీ షెఫ్, భార్య మొరొకో అనేటువంటి ఇంకొక దేశానికి సంబంధించినటువంటి షెఫ్. సో మేము ఈ కింద రేవు పక్కనే ఉన్నటువంటి హోటల్లో భోజనానికి వెళ్ళినప్పుడు ఆమె పేరు లైలా. సో ఈ లైలాకి నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగింది, మీరు ఏ దేశస్తులు అని. నేను ఇండియా అనగానే వెంటనే ఆమె నా ఆర్డర్ తీసుకుని వచ్చి ఇచ్చి నాతో ఒక మాట చెప్పింది, ఇండియా, ఐ లైక్ ఇండియా, ఎందుకంటే ఐ లైక్ యువర్ షారూక్ ఖాన్, ఐ లైక్ యువర్
మరి సల్మాన్ ఖాన్, ఐ లైక్ యువర్ ఆమీర్ ఖాన్ అంది. సో వెంటనే నేను పద్మాస్ ద్వీపంలో ఉన్నటువంటి ఒక మొరొకో దేశస్తురాలు, భారతదేశపు బాలీవుడ్కి సంబంధించినటువంటి షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్లను ఎరిగిందని అంత సంతోషంతో చెప్పినప్పుడు నేను మరి ఆశ్చర్యానికి గురయ్యాను. బట్ అట్ ద సేమ్ టైం ఆ తర్వాత కొంతసేపు మరలా ఆమెకు వేరే కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చి ఆ కొంత టైంలో బ్రీఫ్గా ఆమెను యేసుప్రభు గురించి అడిగినప్పుడు, నేను బ్రీఫ్గా సువార్త చెప్పే ప్రయత్నంలో ఆమెను ప్రశ్నించినప్పుడు ఆమె తెలియదు అన్నట్టుగా మాట్లాడింది. ఆమె ఎక్కడుంది? పద్మాసు ద్వీపంలో హోటల్ వ్యాపారం చేస్తుంది. 2 హోటల్స్ ఆమెకు, భర్తకు పద్మాస్ ద్వీపంలో. ఎక్కడైతే భక్తుడైనటువంటి యోహానుకు యేసుప్రభు ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షంగా ఇచ్చాడో ఆ ద్వీపంలో ఉంది. ఆమెకి ఎంతో దూరంలో ఉన్నటువంటి సినీ నటులు షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తెలుసు. కానీ ఆ ద్వీపానికి లక్షలాది మంది ప్రజలు ఎందుకు వస్తున్నారంటే, ఒకప్పుడు అక్కడ యేసు తన దాసుడికి ప్రత్యక్షంగా ఈ గ్రంథాన్ని ఇచ్చాడు అన్న విషయాన్ని బట్టి అక్కడికి వస్తున్న ఆమె ఇంకా దానిని గుర్తించలేదు. అంటే ఆమె దగ్గరికి ఎంతోమంది వస్తున్నారు, హోటల్లో భోజనం చేస్తున్నారు. ఎవరు కూడా ఆమెకి బహుశా సాక్ష్యం చెప్పలేదేమో, ఎవరు కూడా ఆమెను చేరి సువార్త ప్రకటించలేదేమో. సో పద్మాస్ ద్వీపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిస్థితి ఇట్లా ఉంటే, ఇక ప్రపంచంలో వేరే ప్రాంతాల్లో యేసు ఎన్నడూ మరి ప్రకటించబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి సంగతి మనం ఏమనుకోవాలి? హౌ షుడ్ వి విట్నెస్? మనం ఏ రకంగా సాక్ష్యం చెప్పాలి? ఈ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలోనే కొన్ని విషయాలు మనకు కనబడతాయి. జస్ట్ నేను వాటిని పాయింట్అవుట్ చేస్తాను. ఒకటి, పవర్ టు విట్నెస్. మనం సాక్ష్యం చెప్పడానికి కావలసినటువంటి శక్తి అది లోక సంబంధమైనది కాదు, అది మానవ సంబంధితమైనది కాదు, అది దేవుని సంబంధితమైనది. యాక్చువల్గా చెప్పాలంటే ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి. సో దేవుని యొక్క ఆత్మ మనకిచ్చేటువంటి అసాధారణమైన మరి డైనమిక్ పవర్ అంటారు, డైనమైట్ పవర్ అంటారు, అలాంటి అసాధారణమైనటువంటి శక్తితో ఆయన నింపుతాడు. సో ఆయనే ధైర్యాన్ని ఇస్తాడు, ఆయనే మనకి ఆ యొక్క సాహసాన్ని ఇస్తాడు, ఆయన నడిపిస్తాడు. అపోస్తలుల కార్యములు మీరు చదువుకోండి. పిరికి పందల్లాంటి వారిని పరిశుద్ధాత్ముడు తన శక్తితో నింపినప్పుడు వారు పౌరుషంతో ప్రభువును ప్రకటించారు. వారిని తీసుకెళ్లి కొట్టినా మరలా వచ్చి ప్రకటించారు, వారిని తీసుకెళ్లి జైల్లో వేసినా మరలా వచ్చి ప్రకటించారు. వారు ప్రాణాలు ఇచ్చేశారు, కానీ ప్రభువును ప్రకటించడం మాత్రం ఆపలేదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి. రెండవది ఏంటి? పర్సన్ ఫర్ హూమ్ వి విట్నెస్. ఎవరి కోసం మనం సాక్ష్యం ఇస్తున్నాం? యేసు ఏం చెప్పాడు? నాకు సాక్షులై ఉంటారు అన్నాడు. సో నేను యేసు సాక్షిగా, యేసు మహత్యం గురించి, యేసు గొప్పతనం గురించి, యేసు యొక్క జీవితం గురించి, యేసు యొక్క అసాధారణమైన పవిత్ర జన్మ గురించి, యేసు శిలువ మరణం, భూస్థాపన, పునరుత్థానం గురించి నేను ప్రకటిస్తాను. ఇప్పుడు మన దేశంలో రాబోయే 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. నేషన్ వైడ్గా ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతి పార్టీ వారి యొక్క క్యాండిడేట్ని నిలబెడతారు. ప్రతి పార్టీ ప్రచారం మొదలు పెడుతుంది. పైనుండి కింది వరకు వచ్చి పలానా క్యాండిడేట్ ఇది, పలానా క్యాండిడేట్ అది, పలానా క్యాండిడేట్ని ఎంచుకుంటే మీకు ఈ రకంగా లబ్ధి కలుగుతుంది, ఆ రకంగా మేలు జరుగుతుంది అని కోట్లు కుమ్మరించి ఉన్నది లేనిది ఉన్నట్టు అనేక రకాలుగా చెప్తారు. ఈ క్యాండిడేట్లు ఈ రోజున వస్తారు, 5 ఏళ్లకు పోతారు. వీళ్ళు చేసేది పెట్టేది ఏంటో మనకు తెలియదు. కానీ మన జీసస్ ప్రపంచానికి ఎంత అవసరం, ఆయన ద్వారా ప్రపంచానికి నిత్యమైన ఆశీర్వాదం అనేది మనం చెప్పకుండా ఎట్లా ఉంటాం? నీవు నేను యేసుని ఎరిగిన తర్వాత, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగిన తర్వాత ఆయనను గురించి ఇతరులకు చెప్పకుండా ఎట్లుంటాం? మూడవది, పర్పస్ ఆఫ్ విట్నెస్. ఈ యొక్క సాక్ష్యం ఇవ్వడానికి గల ఉద్దేశం ఏంటి? నాకు సాక్షులు అన్నారు. నాకు అంటే జీసస్ అంటే రక్షణ. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. సో చాలామంది అంటుంటారు, మా మతంలో కూడా ఉందండి, మాకు కూడా మేలు జరుగుతుందండి, మాకు కూడా ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయండి, మా వాళ్ళు కూడా స్వస్థపరుస్తున్నారండి, మా వాళ్ళు కూడా అప్పులు తీర్చుతున్నారండి, మా వాళ్ళు కూడా అద్భుతాలు చేస్తున్నారండి. అంతేందుకండి, మీరు టీవీలో పలానా యంత్రం కొనుక్కుంటే 3,000 రూపాయలు పెట్టి, 3,000 కూడా కాదు, రూపాయి తక్కువ, 2,999 పెట్టి కొనుక్కుంటే ఇవన్నీ మాకు కూడా జరుగుతున్నాయండి అని అనేవారు చాలామంది ఉన్నారు. లోకంలో ఎవరికి జరిగినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా జరగవచ్చు, కానీ ఆత్మీయంగా జరగదు. ఆత్మీయంగా నీ ఆత్మ పాపము క్షమించబడి, నీ ఆత్మలో ఉన్న రోత, నీ ఆత్మలో ఉన్న చేదు యేసు రక్తంలో కడుగబడి పవిత్రపరచబడి, నీవు నూతన సృష్టిగా చేయబడి నవీన స్వభావం పొందుకొని నీవు దేవుని బిడ్డగా మారి గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు నమోదు చేయించుకుంటే నిత్య జీవానికి వారసత్వం. అది యేసు తప్ప ఎవరు ఇవ్వలేరు, కనుక అది మనం చెప్పాలి. నాలుగవది ఏంటి? ప్లేస్ ఆఫ్ విట్నెస్. ఎక్కడ సాక్ష్యం చెప్పాలి? ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్. స్టార్ట్ లోకలీ అండ్ దెన్ గో గ్లోబలీ. మనం ఇక్కడ స్థానికంగా మొదలు పెట్టాలి,
ఆ తర్వాత సార్వత్రికంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. అదే కదా యేసుప్రభు ఇక్కడ చెప్పాడు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అన్నంతటను బూదిగంతముల వరకు అన్నాడు. సో యెరూషలేములో ఫస్ట్, యూదయ సమరయ బూదిగంతాలు. ఆ రకంగా వెళ్ళండి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు, దేవుడు మిమ్మల్ని నిలబెట్టిన స్థలాల్లో మీరు సాక్షులై ఆయనకి సాక్ష్యం చెప్పండి. ఫెడెక్స్ అనేటువంటి ఒక ప్రపంచ స్థాయి కొరియర్ కంపెనీ ఉంది. ఇది చాలా పేరుగాంచినటువంటి కంపెనీ. ఒక సగటు దినాన ఫెడెక్స్ ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లో 40 లక్షల ప్యాకేజీలను అందజేస్తుంది. అండ్ ఫెడెక్స్ డెలివరీ సిస్టమ్ ఎట్లా ఉందంటే, అమెరికా దేశంలో ఉన్నటువంటి ప్రతి వీధి అది డెలివర్ చేసేటువంటి ఆ స్థితిలోనికి ఎదిగింది. 220 దేశాల్లో ఈ యొక్క పనిని, ఈ యొక్క వ్యాపారాన్ని వీరు చేస్తున్నప్పుడు వీరికి 1,70,000 మంది ఉద్యోగులు ఉన్నారు. 675 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. 50,000 గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఉన్నాయి. 1800 అంటే 1800 ఆఫీస్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఎంత నైపుణ్యతతో ఈ పని చేస్తారంటే, వారికి ఒక సిస్టమ్ ఉందన్నమాట. ఆ సిస్టమ్కి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు. కనుక ఎక్కడ ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతిరోజు లక్షలాది ప్యాకేజీలు వారిని నమ్ముకున్నటువంటి కస్టమర్లకు క్రాస్గా కంట్రీస్ స్ట్రీట్స్ వెళ్ళిపోయి అందజేస్తున్నారు. సో ఫెడెక్స్ ఏ రకంగా ప్యాకేజీని పంపాలో బాగా ఎరిగినటువంటిది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఫెడెక్స్ ఏమో ప్యాకేజ్ డెలివరీ బిజినెస్లో ఉంది, దేవుడేమో పీపుల్ డెలివరీ బిజినెస్లో ఉన్నాడు. చాలా చర్చెస్ ఈ రోజున ఈ యొక్క సెండింగ్ బిజినెస్ని మానేసాయి. ఇప్పుడున్న మెగా చర్చెస్ అండ్ ఇప్పుడున్న చాలామంది మెగా పాస్టర్ల మెంటాలిటీ ఏంటంటే, అందరూ నా చర్చ్లో వచ్చి ఉండిపోతే సరిపోతుంది, నా చర్చ్ ఇట్లాగే పెరిగిపోతూ ఉంటే బాగుంటుంది. ఒకప్పుడు ఎవరో ఒక భక్తుడు అన్నాడు, చర్చ్ ఈస్ నాట్ నోన్ బై ఇట్స్ సీటింగ్ కెపాసిటీ బట్ ఇట్ ఈస్ నోన్ బై ఇట్స్ సెండింగ్ కెపాసిటీ. కూర్చున్నటువంటి కెపాసిటీని బట్టి సంఘము గుర్తింపబడదు, పంపబడుతున్నటువంటి వారి కెపాసిటీని బట్టి సంఘం గుర్తింపబడుతుంది. సో సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రేరేపించడం, వారిని మిషనరీలుగా పంపడం, సాక్షులుగా పంపడం, లేకపోతే వారు ఈ రకమైనటువంటి పరిచర్యలో పంపబడడం మన బాధ్యత. పురికొల్పడం, ప్రార్థించడం, పంపే ప్రయత్నం మనం చేయాలి. ఒకవేళ ఆ రకంగా కాకపోయినా మనము చర్చిలో ఉన్నా కూడా ఆ స్థాయికి ఎదిగేంత వరకు మనం ఇతరులకు సువార్తను అందజేసే వారముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన కోరుకున్నదేంటి? 1 తిమోతి 2వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. 1 తిమోతి 2వ అధ్యాయంలో 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక, దేవుని యొక్క హృదయవాంఛ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి రావాలి. మనం దాన్ని తీసుకెళ్ళకపోతే, మనం దాని గురించి ప్రకటించకపోతే, సాక్ష్యం ఇవ్వకపోతే మనుషులందరూ వినలేరు, రక్షణ పొందలేరు. దేవుని హృదయవాంఛ నెరవేర్చబడదు, దేవుని చిత్తము ఆటంకపరచబడుతుంది. కనుక ఫిట్నెస్ ఫర్ విట్నెస్ అనేది దేవుడి యొక్క కార్యక్రమంలో ఒక భాగమై ఉంది. మనమందరము ఫిట్ విట్నెసెస్గా మారి ప్రభు కొరకు, ఆయన రాకడ వరకు ప్రపంచంలో మనకి ఇవ్వబడిన అవకాశాలు వాడుకుందాం. అనేకులకు యేసు ప్రభువును ప్రకటిద్దాం. మీలో ప్రతి ఒక్కరు ఆ రకంగా ప్రభు అయిన క్రీస్తు సాక్షులు ఉన్నట్లు దేవుని ఆత్మ మీ మీద పని చేయునుగాక. ఆమేన్.